కొద్దిగా స్పీడప్ చేయించేసుకోమని చెప్పండి. డీపీ కింద కనెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. డీపీ కింద 100 ఉంది. డీపీ చిన్నది, కనెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. ఇంప్రూవ్మెంట్స్ కిందకి చేపిస్తున్నారా? ఎస్టిమేట్ శాంక్షన్ అయిందా? 24 గంటలు కరెంటు ఏదైనా మోటార్లు వేస్తే చేపిస్తాం లేదా? మన వరకు ఇంజనీర్ లేకపోయింది, ఇప్పుడు ఇంజనీర్లు వచ్చినారు, చేపిస్తాం. 15 తారీఖు వస్తా ఉంటుంది. నువ్వు బాగున్నారకా? అదే చెప్పినారమ్మా, కింద డీపీ మార్చాలంట. అంటే నేనైతే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గత 8 నెలలు 9 నెలలుగా లేరు, సెలవుల మీద దీని మీద. ఇప్పుడు కొత్తగా ఇద్దరు నేయించినాం. వాళ్ళు ఈరోజు కూడా రావాల్సింది, 3 days సెలవు మీద ఉన్నారంట. నాకు చెప్పినారు, మన లైన్ మ్యాన్ గోవింద్ కూడా చెప్పినాడు, అక్కడ వేపియాలంట. కింద నీళ్ళు వచ్చినప్పుడు అందరూ మోటార్లు వేస్తున్నారు కదా, లోడ్ ఎక్కువ పెరిగిపోతుందంట. అంటే మనం మోటార్లు వేస్తున్నాం కాబట్టి లోడ్ తట్టుకోలేక ఇది చేస్తున్నారు. తప్పకుండా అమ్మా. ధర్మవరం నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అన్న గారు గత కొద్ది రోజుల కిందట పాదయాత్రలో భాగంగా 22వ వార్డు సాయినగర్కు రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వెంటనే స్థానిక ప్రజలు వారి యొక్క సమస్యల గురించి చెప్పడం జరిగింది. లో వోల్టేజ్ కారణంగా అనేక మంది ఇళ్లలో టీవీలు అయితేనేమి, ఏసీలు అయితేనేమి చాలా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళ గోడు విన్నవించుకోవడంతో గత పాలకులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోని స్థితిలో లేరని తెలియజేయడంతో వెంటనే మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈ యొక్క ధర్మవరం పట్టణంలో చాలా ఏరియాల్లో కూడా లో వోల్టేజ్ సమస్య ఉందనేసి తెలుసుకొని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి సర్కార్కు తన వంతుగా మన ధర్మవరం నియోజకవర్గానికి, పట్టణానికి 108 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ యొక్క డీపీలు కూడా శాంక్షన్ చేయడం ఉంది. అందులో భాగంగా సాయినగర్లో ఈరోజు మేము ఇక్కడ డీపీ కూడా నిర్మించడం జరిగింది. అందుకే ఈ యొక్క వార్డు ప్రజలు అందరూ సంతోషంగా మన సత్యకుమార్ అన్న గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.